ఈసారి పాడుగాను పెదులైతే భూమి వలినట్టు పట్టన కలుగుతానే. ఇంట్లో పర్మినం అన్నాడు పో. నీ అవ్వ బావా గొడ్డుకుండా అయింది గాని చిన్నపోయే లెక్క కొద్దిక్క రాకపోంటాండే. అసలు ఏడే పర్మినం లేడు కంటే ఏ మనిషి ఇప్పుడు మంచిగానే అన్నాడు. నాకు అలాగే ఇట్లా గుడ్ల కుప్పలకి ఇట్లా ఎత్తుకోవాలి ఏంటి ఒకసారి నువ్వు లోవర్రా. వీళ్ళందరికంటే ఫస్ట్ నేనే లేచిన నాకు తెలియకుండా ఎటువంటి ఏంటి పర్మిషన్ ఉంటుంది. నేను చూస్తా. అరే నువ్వేంద్రగా పరుపు కింద అన్నావు. చలేమన్నా తక్కువ పెడతాను దానే ఏలు బయట పెడితే కాలు గడ్డ కట్టేటట్టున్నది. అందుకని పరుపు కింద వంటవా రబిత్తిరిగా. అవునే బావా వాళ్ళ చలి పెడితే బొంతలు కప్పుకుంటారు గాని పరుపుల కింద వంటలానే గమ్మతి గాని. ఎక్కువ నవ్వకు, పర్రె పనులు తెర్రి పనులు అవుతాయి. సరేగా అక్కలు దొడ్డి పంపా. అరే గీ టైంలో దొడ్డికి పోతే ఏమైనా ఉన్నదా? ముట్టి మొత్తం గడ్డ కడుతుంది. గంటగానే చలి పెడతా చెల్లిపోవంపా. సరే ఆగు 2 నిమిషాలు. అరే ఇచ్చేలో పోవంపా. నీ అవగా నీళ్ళెందుకే ఆవులో బొచ్చ ఉండే. అరే నీకేం తెలుసురా, నా జాగ్రత్తలు నాకుంటాయి. ఈడు మంచిగా కనుగుతాడు నీళ్ళక పరుపు కింద వన్నడా ఏంటి? అరే గబ్బిలమ్మకు కూడా అక్కడ పరుపేడు ఉన్నదా? మొత్తం బొంతలే ఉన్నాయే, ఆ బొంతలు దిగి అనిపిస్తాడు. 1 43 ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. నీ బొంతలు అనేది తీసిలే అని సిరే అంటే గంట పడుతుంది. అరే గన్ని బొంతలు కప్పుకున్నావు, నీకు ఊపిరెట్లు వెళ్ళిందిరా. అందుకే ఈ పైప్ పెట్టుకున్నా. ఇంకా రాయం గ్యాస్ సిలిండర్ పెట్టుకోలే. అది గ్యాస్ సిలిండర్ కాదురా, ఆక్సిజన్ సిలిండర్ బిత్తిరిగా. ఇంత సలేమేంది చీరలు పెట్టలే కానీ అట్టే గడ్డ కడతా. ఏమైందిరా గడ్డ కడతానే? గందుకేరా నేను ఉడికిలిల్లు బాడీలో పోసుకొని బతకచ్చుకున్నా. అవ్వా నువ్వు మంచి పని చేసినావే. అరే ఇంతకు నువ్వు కడుక్కున్నావులే? ఏని అవ ఈ నీళ్ళు చల్లగా ఉన్నాయి, ఇంటికి వేరే ఉడుకు నీళ్ళతో కడుక్కుంటా. గది ముక్క పోరా. అవ్వా నువ్వు కూడా గమనించావానే? ఏంద్రా రాజనసుతో కడుక్కోలేదు.
అమ్ములు ఓ అమ్ములు ఓ గిడున్నవానే నా నీళ్ళేందే గంటగా ఉడకబెడతాను కొడుగుడ్లు ఇట్లా ఉడకబెడతానవేంది ఏ కాదే మరి 6 గంటలు గిట్ల ఉడకబెడతానవేందే ఏ కాదే మరి ఇంకేం చేస్తావే ఈ తానం చేస్తానికే గంట వెళ్ళిలో పై మీద పోసుకుంటే తోలు ఉంటుందా అని అడగాలిపోతుంది మరేం చేయమంటావే ఈసారి అట్లా పెడతాను కొంచెం కాబట్టి తీసి పక్కకు పెట్టే వరకే ఇగమైతుంది ఇంకటికి నీయాసి ఉంటది గుమ్ము పక్కవాడు అడ్లన్నీ పోతాంటే తగ్గద్దని ఇంక కొన్ని పోతాను దాట నీ బిత్తి రానా ఏం చెప్పేవరా మా చల్లాడు నీ బిత్తిరి పక్కన కళ్ళు కనబడతలేవా అని మా మీద చదివావు నీ బిత్తిరి ఎక్కడదో నీ బిత్తిరి పోరాలారా నేను చక్కగా అలుకు చల్లుకుంటాంటే జంగవల్లి లెక్కల సడన్ వచ్చి ఇంకా నన్నే తిడతానా అనే అవుగాని మీ అవ్వటి పోయింది నువ్వు అలుకు చల్లుతాను మా అవ్వ పత్తెరవైంది అందుకని నేను అలుకు చల్లుతాన్నా చదివిన కాడికి సాలు గాని మనం లూడు ఆడుకున్నాంప వీళ్ళు వల్లే నేను అంత చల్లత్తా అరే చలి ఇరుగా పెడతాంది యారా ఏం చేద్దాం అయితే మనం నెగరు పెడదామే గమ్మస్తాలు కావచ్చు అరే సూపర్ రా పెడదాం అరే అయితే మనం కట్టెలు జామ వేసుకొద్దాం పలరా అందరు కలిసి నేడు పెడతాలే నెగడా నెగడ అంటే ఏంటివే నీ బిత్తిరానా సలివంటనే అయితే మాకెందుకు ఇస్తానవే నీ బిత్తిరి పరాలు అక్కడ గమ్మతి ముచ్చట్లు పెట్టుకుంటే టైం పాస్ చేయొచ్చే పల్లి అరే పానియా ఈ చలికాలం నెగడి పెట్టుకొని చలి అవుతే ఏం ఫీల్ ఉంటదిరా అవు రాజన్న ఈ రోజులు మళ్ళీ రానే రావు అరే మేమైతే చిన్నప్పుడు ఈ నేలకి ఆడ ఇప్ప పంక అతుక్కున్నట్టే అతుక్కునేటోళ్ళం రా అస్సలు లేవకపోయేది మా తాత అయితే రోజుకి మిప్పుకలు గిన్నెలో పోసుకొని మంచం కింద పెట్టుకొని అంటాండే అంత చలి పెడతాంది
అరే జాగ్రత్త అంత మనసా కిందకెళ్ళి ముట్టికి అంటుకొని. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అంటే పెట్టే ఉండాలి కానీ జల్దీ పోదాం, పల్లె వాళ్ళు అయిపోతారు. నీ అవ బిత్తిరిపోరు ఎక్కడ కళ్ళు కనిపిస్తలే వాడి. గదరాను నాయన కూర్చో అడుగు కూర్చోబో. నీ కాళ్ళేమన్నా అరిగిపోతానే కరిగిపోతానయ్యా. అయినా మీరెందుకు వచ్చి ఎన్ని నడవలు మీరు కూర్చొని అంటే మనిషికి కట్టెలు తెప్పొల్లి అట్లయితేనే కూర్చొని ఇస్తా. ఇది గమ్మతే ఉన్నది. మీరు చలి కావుతానే తక్కువ కట్టలు పడతాయి కానీ మేము కావుతానే ఎక్కువ కట్టలు పడతాయి. గమ్మతే ఉన్నారు. అరే వాళ్ళు చెప్పింది నిజమే గారా. ఎంతమంది ఆయన గయ్యే కట్టెలు పడితే గదే తగడతాయి. మీరు సపరేట్ కొనురా, మీరు ఉండులే. అరే నేను కన్ను కాల్చుకుంటా చూస్తావారా? నిజంగా కాల్చుకో చూద్దాం. చూడు కన్ను కాల్చుకుంటా నాకే చూడు, కన్ను కాల్చుకుంటా నాకే చూడు, కన్ను కాల్చుకుంటా నాకే చూడు. నేను కాల్చుకుంటా నువ్వు మొత్తుకున్నావేంద్రా? ఆనే అన్నం తిన్నావానే? తిన్నానే. ఏం కూరనే? మాది అట్టి చేపల కూర. ఇంతకు మీదేం కూరనే? మాది పచ్చి చేపలు. ఇంతకు మీరేం కూరనే? అశ్షి మాది కలిసిన చేపల కూరనే. చేపలు కూడా తప్ప ఇంకేం తినలానే? ఏదో తేడాగా ఉందేంటి? ఈ పూరానికి ఏమైంది? నీళ్ళకెళ్ళి బయటపడ్డ జనీ లెక్క గిట్ల మెలకలు తిరుగుతాడు. అరే ఏమైందిరా? నీ మా అవ్వ ముద్దవా పండింది, అదే కొంచెం తేడా కొడుతుంది. అరే జాగ్రత్త రో, అంత గ్యాస్ లీక్ చేసావు. ఇక్కడ ఫైర్ ఇంజన్ సుత లేదు. నీ అవ్వ పని పోతాను జోకులు చెప్తానవేందే? అమ్మతోడే అంతట్టు నాయతుంది దొడ్డి వేస్తా. అమ్మతోడే గింతసారి పెడతాంది ఏంది? కొంచెం వెనుక కాపుకొని వస్తా. నీ పోరడెక్కడోడో గనాన్ని తినకుంటేంద్రా? నీ యావ ఇంట్లో ఉన్న పప్పు అంత నువ్వు ఒక్కనివే తిన్నావురా. అగో ఈ పూరానికి ఏమైంది? లేత్తలేడు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా